హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింప్లీ శ్రియ. సో ఈ సెటప్ అంతా ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే తెలంగాణ స్పెషల్ సర్వపిండి పెడుతున్నాం అన్నమాట. అది కూడా మా నానమ్మ స్టైల్లో. సో ఎట్లా పెట్టేస్తుందో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏం పెడతానవే? సర్వపిండి పెడతాను. అంతేనా? తర్వాత ఏం వేసుకోవాలి? తర్వాత కారం ఎంత? కొంచెమా? కొంచెం కొంచెం ఉప్పు ఎత్తాను ఉప్పు. తర్వాత ఉల్లిగడ్డ ఎత్తాను. తర్వాత కొత్తిమీర తీసుకో. తర్వాత ఇక నువ్వులు పావు కిలో. తర్వాత ఇంకో కరివేపాకు వేస్తాను. తర్వాత బొబ్బెరపప్పు. అంతేనా? ఇంకేమన్నా పిసుక. సబ్బులు పెట్టినట షాజీ దాంట్లో అట. నవ్వుడు కదా బాగా అయితే భలేగున్నది. భలేగున్నది. నవ్వుతారు. ఆంటీ నవ్వుతాను, అందరు నవ్వుతారు. మళ్ళీ కూడా వస్తావు టీవీలో. మరి నువ్వేనానమ్మా నానమ్మ పచ్చడి పెట్టిన అమ్మమ్మ అని అడుగుతాను. అంత మంచిగా తీస్తుంది. వెనకటోళ్ళకి మంచిగా ఈ సర్వపిండి అని ఎప్పుడు ఏం తినాలనిపించినా గ్యారెలు అవి ఇవి వేసుకునేటోళ్ళు కదని. ఇప్పుడు వాళ్ళు అయితే అన్ని పిజ్జాలు బర్గర్లు అవన్నీ వేసుకుంటారు. బజ్జీలు కన్నడ బయట పెట్టుకునేది. మీరు పెట్టుకునేదా ఊకే? ఇది మేమా చాలా తినేది సర్వపిండి బాగా. మన దగ్గరని కాబట్టి ఊకే పట్టుకుని తినేది. ఇక కొన్ని నీళ్ళు పోసుకుంటేనే విస్తాలి. ఒకటేసారి నీళ్ళు పోస్తే మళ్ళీ పిండి అంతా లూజ్ అవుతుంది. పిండి ఇట్లా విసుకోవాలి మంచిగా. బాగా గట్టి ఉండద్దు, బాగా మెత్తగా ఉండద్దు, మంచిగా ఉండాలి. ఉప్పు చూడే నానమ్మ. ఉప్పు చూస్తాను. అంతేనా? మంచిగానే ఉన్నది. కరెక్ట్ సరిపోయింది. నూనె పోస్తాను. వస్తాను సరపిండి. సర్వపిండి కట్లవిన పెట్టుకుంటాను, మంచిగా ఉంటుంది. వెనకట గిట్టనే చేసుకున్నాం, గిట్టనే పెట్టుకొని ఉన్నాం. గ్యాస్ పొయ్యి విన పెట్టలే, కట్టెల పొయ్యి వినే పెట్టినాం. ఇదే మంచిగా ఉంటుంది.
అట్లా ఎందుకు రంధ్రాలు అన్నే? ఇగో ఇట్లా మంచి గాజు నూనె అంతటా తిరుగుతుంది, తింపుతా అంటే అంతటా కలిసిపోతుంది మంచిగా. సరేనా? పోయి అంటూ పెట్టే ఇంటి పెడతాను మండి పై అంతా. మేము గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోక కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటాను, అంతటా చుట్టూరుగా దింపుకుంటా కాలుతాం. ఇదే మంచిగా ఉంటుంది. మంచిగా అట్లా తిప్పుకుంటే కావాలి. అట్లా బరబర మనసుగా బిడ్డ. ఇట్లా కూరలు అన్నీ ఇట్లా వండి వాళ్ళు తింటారు బిడ్డ. లప్పలప్ప టీవీలలో లప్పలప్ప వాళ్ళు తింటారు, చూపెడతారు, వాళ్ళు తింటారు. ఇప్పుడు వంటలు రానోళ్ళు ఉంటారు కదనే, మనం ఇవన్నీ పెడితే వాళ్ళు చూసి చేసుకుంటారు. ఫైనల్గా సర్వపిండి అయితే అయిపోయింది. కాలుతుంది కాలుతుంది. ఎంత మంచి గాలి కూడా. కట్టెల విన కట్ట కాలుతుంది బిడ్డ మంచిగా. అందుకే వెనకటి వాళ్ళు పెట్టుకునేది అట్లా. ఓకే పట్టుకోనా? పొయ్యిలే కొంచెం తిన. ఫస్ట్ నువ్వు చూడు తిని ఎట్లున్నావు చెప్పన్నా. ఎట్లున్నావు చెప్పవా? నువ్వే ఎత్తివి. మస్తు ఉన్నది సర్వపిండి కట్టెల విన. మంచిగా క్రిస్పీగా మంచిగా అన్నీ కరెక్ట్ మంచిగా అయిపోయినాయి. మంచిగా కాలుతుంది ఇట్లా. మస్తు ఉన్నాయి టేస్ట్. కారం ఉప్పు అంత కలిపింది. లాస్ట్ వీడియోలో మా నానమ్మ మామిడికాయ పచ్చడి పెట్టింది. చాలా అందరూ చూసి మంచిగా సపోర్ట్ చేసిళ్ళని మా నానమ్మతోని ఈ సర్వపిండి కూడా పెట్టించిన నేను. ఈ వీడియోని కూడా అంతే ఎంకరేజ్మెంట్తో మంచి వ్యూస్ వచ్చి మంచి అందరు ఆదరిస్తానని అనుకుంటాను నేను. నానమ్మ నువ్వు కూడా చెప్పే సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళకి. అనత్త ఇట్లా పెట్టు సబ్స్క్రైబ్ అను అను అనత్త. నేను అంటా నువ్వు కూడా అను సబ్స్క్రైబ్ సపరేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ మా నాన్నమ్మతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.